మెలాస్మా లేదా మంగు మచ్చలు ఇది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇది ఎలా ప్రజెంట్ అవుతుంది అని అంటే హైపర్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ లాగా మెయిన్గా ఈ చీక్ ఏరియాస్లో, నోజ్, ఐబ్రో ఏరియాస్, టెంపుల్ ఏరియాస్లో వచ్చే అవకాశం ఉంటుంది. రేర్గా బాడీ మీద కూడా రావచ్చు. అసలు ఈ మెలాస్మా అనేది ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ జెనెటిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్లీ యూవీ రేడియేషన్ అంటే ఎండ నుంచి వచ్చే యూవీ రేడియేషన్ అండ్ ఇండోర్ రేడియేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్స్, వంట దగ్గర హీట్ అండ్ స్క్రీన్స్ నుంచి ఎమిట్ అయ్యే బ్లూ లైట్స్ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. థర్డ్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లైక్ థైరాయిడ్ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ సమ్టైమ్స్ ఇది ఏదైనా మెడికేషన్ తీసుకున్నప్పుడు దానికి సైడ్ ఎఫెక్ట్గా కూడా మనం చూస్తూ ఉంటాం. దీనికి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా అని అంటే పర్మనెంట్ క్యూర్ అని చెప్పలేము, బట్ యూ క్యాన్ మెయింటైన్ దట్ పిగ్మెంటేషన్, లైటన్ చేయొచ్చు అండ్ ఆ లైటన్ అయిన పిగ్మెంటేషన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అది ఎలాగా అని అంటే మెడికేషన్ ఉంటాయి, టాబ్లెట్స్, క్రీమ్స్ ఉంటాయి, కెమికల్ పీల్స్ ఉంటాయి, లేజర్ ప్రొసీజర్స్ ఉంటాయి. వీటి వల్ల ఆ పిగ్మెంటేషన్ని మనం లైటన్ చేసుకోవచ్చు. ఆ లైటన్ అయిన పిగ్మెంటేషన్ని మెయింటైన్ చేసుకోవడానికి వేరియస్ క్రీమ్స్ ఉంటాయి, వాటితో అది మెయింటైన్ చేసుకోవచ్చు. If you are suffering with melasma, you can consult us so that we will give you the best approach to deal with it.